స్టూడెంట్స్, ఈరోజు మనం సింప్లిఫికేషన్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ ప్రాబ్లమ్స్ కొంచెం స్టాండర్డ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. నా కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. 1/1 × 2 3 ప్లస్ 1/2 × 3 × 4 ప్లస్ 1/3 × 4 × 5 ప్లస్ 1/4 × 5 × 6 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఈ కింద డినామినేటర్స్ కనుక జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ ఒక సీక్వెన్స్లో ఉన్నాయండి. కాబట్టి ముందుగా మనం డినామినేటర్స్కి ఎల్సిఎం కడదాం. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. 1 × 2 × 3 × 4 × 5 × 6. ఇప్పుడు సాధారణంగా మనం ఈ ఫ్రాక్షన్స్లో ఎంని డినామినేటర్తో డివిజన్ చేసి న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాం. అదే మెథడ్ ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం. అప్పుడు ఫస్ట్ వన్ అవుతుంది 1 2 3 4 5 6. ఈ మొత్తం ఎల్సిఎంని 1 2 3తో కనుక డివిజన్ చేస్తే రిమైనింగ్ 4 5 6. సో 4 × 5 × 6 బై ప్లస్ రెండవది 2 3 4 2 3 4 ఇంకా మిగిలిందే 5 × 6 అంటే మనం డివిజన్ చేస్తున్నామండి. ప్లస్ 3 4 5. సో 3 4 5 డివిజన్ చేయంగా రిమైనింగ్ ఇస్ 2 6. ఎందుకంటే 1 మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ ఇస్ 2 6 ప్లస్ ఎల్సిఎం డివైడెడ్ బై 4 5 6. 4 5 6 పోగా రిమైనింగ్ ఇస్ 2 3. 2 × 3. సో 4 × 5 × 6 5 × 6 ప్లస్ 2 × 6 ప్లస్ 2 × 3 బై టోటల్ ఎల్సిఎం 2 1 × 2 × 3 × 4 × 5 × 6. దిస్ ఈజ్ దీన్ని మనం సింప్లిఫై చేస్తే న్యూమరేటర్ 120 ప్లస్ 30 ప్లస్ 12 ప్లస్ 6 పై కింద మొత్తం మల్టిప్లై చేస్తే మనకి 720 వస్తుందండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 168/720. దీన్ని మనం సింప్లిఫై చేస్తే డైరెక్ట్గా వేస్తున్నాను. 7/30 వస్తుంది. మీరు జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, ఈ ప్రాబ్లం యొక్క ప్యాటర్న్ జాగ్రత్తగా గమనించండి. 3/1² 2² ప్లస్ 5/2² 3² ప్లస్ 7/3² 4² అని ఉంది. ఈ ప్యాటర్న్ కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ మనం చూద్దాం. 3/1² 2² ఈజ్ ఈక్వల్ టు ఈ డినామినేటర్ జాగ్రత్తగా చూడండి. 2² ఈజ్ 4. 4 - 1 ఈజ్ ఈక్వల్ టు 3. అలాగే సెకండ్ది 3² ఈజ్ 9. 9 - 4 ఈజ్ 5. థర్డ్ వన్ 4² 16. 16 - 9 ఈజ్ 7. ఫోర్త్ వన్ 5² 25 - 16 ఈజ్ 9. అంటే డినామినేటర్ ఉన్నటువంటి స్క్వేర్స్ని కనుక సబ్ట్రాక్ట్ చేస్తే న్యూమరేటర్ వస్తుంది. 1/1² - 1/2² రాశాను. మరోసారి చెప్తాను. 3/1² 2² ఈజ్ ఈక్వల్ టు 1/1² - 1/2². అంటే ఇది ఎలాగవుతుంది? 1/1 - 1/4. సో 1/1 - 1/4 అంటే ఎల్సిఎం కనుక 4 - 1 ఈజ్ ఈక్వల్ టు 3. సో ఈ మెథడ్ని మనం ప్రతి దానికి అప్లై చేస్తున్నాం. ఫస్ట్ 3/1² 2² ఈజ్ ఈక్వల్ టు 1/1² - 1/2². అలాగే 5/2² 3² 1/2² - 3². 7/3² 4² 1/3² - 4². అలాగే 9/4² 5² 1/4² - 5². ఇలాగ ప్రతి దాన్ని మనం సెపరేట్ చేసి రాసుకుందాం. ఇప్పుడు చిన్న ఎక్స్ప్రెషన్ కాస్త 1/1² - 1/2² ప్లస్
1/2 square minus 1/3 square plus 1/3 square minus 1/4 square plus 1/4 square minus 1/5 square ప్లస్ అండ్ సో ఆన్. చివరికి మనకి ఎంత వస్తుంది లాస్ట్లోది? 1/9 స్క్వేర్ మైనస్ 1/10 స్క్వేర్. జాగ్రత్తగా గమనించండి. 1/9 స్క్వేర్ అంటే మైనస్ 1/10 స్క్వేర్. అప్పుడు న్యూమినేటర్ ఎల్సిఎంలో 10 స్క్వేర్ మైనస్ 9 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే 100, 9 స్క్వేర్ అంటే 81. సో 100 మైనస్ 81 ఈజ్ 19. అది ఇచ్చేవాళ్ళతో వస్తుంది మనకి. 19/9 స్క్వేర్ 10 స్క్వేర్ అంటే 19/9 స్క్వేర్ 10 స్క్వేర్ మనం 1/9 స్క్వేర్ మైనస్ 1/10 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ దాంట్లో సెకండ్ టర్ము మైనస్ 1/2 స్క్వేర్, సెకండ్ దాంట్లో ఫస్ట్ టర్మ్ ప్లస్ 1/2 స్క్వేర్, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. అలాగే సెకండ్ దాంట్లో సెకండ్ టర్మ్ మైనస్ 1/3 స్క్వేర్, ఇక్కడ ప్లస్ 1/3 స్క్వేర్. థర్డ్ దాంట్లో మైనస్ 1/4 స్క్వేర్, నెక్స్ట్ దాంట్లో ప్లస్ 1/4 స్క్వేర్. ఇలాగ ప్రతి ఒక్కటి కూడా క్యాన్సిల్ అయిపోయి చివరికి మనకి ఈ ఫస్ట్ టర్మ్ 1/1 స్క్వేర్, లాస్ట్ టర్మ్ మైనస్ 1/10 స్క్వేర్, ఈ రెండు మాత్రమే మిగులుతాయి. 1/1 స్క్వేర్ మైనస్ 1/10 స్క్వేర్. ఎందుకంటే ఈ 1/9 స్క్వేర్ కూడాను ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/1 మైనస్ 1/100. దిస్ ఈజ్ ఈక్వల్ టు 99/100. ఈ కంటెంట్ కన్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే.